జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 947వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు పూర్ణ కుంభం బిభ్రతి. ముందుగా ఓంకారం చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం పూర్ణ కుంభం బిభ్రత్యై నమః. ఇది నామం, మంత్రరూపం. పూర్ణ కుంభం అనగానే తెలుసు మనకి, నిండుగా ఉండేటటువంటి కుంభం, ఒక కలశం, కుండ అని చెప్పుకోవచ్చు మనం. నిండు కుండ మాదిరి ఉంటారండి అని కూడా అంటారు. అంటే ఏంటి? తొణకకుండా బెణకకుండా బ్యాలెన్స్గా ఉండడం అన్నమాట. అలాగా పరమాత్మ ఎలాగా అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన. కుంభ అర్చిష్మానర్చిత కుంభో పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరనామయ. పూర్ణ కుంభంలోని పూర్ణ. ఈ రెండు నామాలు పూర్ణ అలాగే కుంభ, ఈ రెండు కూడా స్వామివారికి చెందిన నామాలు. అవే అమ్మవారికి కూడా చెందినట్లుగా మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. పూర్ణ కుంభం. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు కూడా మనం పూర్ణ కుంభాన్ని పట్టుకొని వారికి ఆహ్వానం, వేద మంత్ర పురస్సరంగా వారికి ఆహ్వానం పలుకుతాం కదా, అదే పూర్ణ కుంభం. పూర్ణ కుంభమును చేతిలో ధరించినటువంటి తల్లి అని మన భారతమాత కానీ, అలాగే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తల్లి, ఆ బతుకమ్మ తల్లి అంటాం, ఆవిడ కానీ ఇలా పూర్ణ కుంభాన్ని చేతిలో పెట్టుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది కదా. ఆ దృశ్యాన్ని లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఒకసారి భావం చేసి తలుచుకుందాం. మా తల్లి మాకు కూడా అలాగా అన్ని నిండుగా ధన ధాన్యాలు, సిరి సంపదలు, భోగ భాగ్యాలు, జ్ఞాన ఐశ్వర్యాలు, శుభ పరంపరలు నిండుకుండగా మాకు అనుగ్రహించు తల్లి అని అడుగుదాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అడుక్కుంటామండి? ఈ జన్మలోనే అడుక్కోవాలి, ఈ జన్మలోనే అనుభవించాలి. ఆయన తల్లి, ఆయన తండ్రి, ఆవిడ తల్లి. తల్లిదండ్రులు కాకపోతే ఎవరిని అడుగుతామండి? కాబట్టి ఎప్పుడు ఏడ్చుకుంటూ లేకపోతే బాధపడుకుంటూ కాదు, మాకు ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేటటువంటి నిండు కుండలాంటి జీవితాన్ని ఇవ్వు తల్లి అని ప్రార్థిద్దాం. ఈ నామాన్ని 11 సార్లు పలుకుతాం. ఓం పూర్ణ కుంభం బిభ్రత్యై నమః. 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ.